మామూలు తెలుగులో సామెత ఉంది, ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అని. ఇవాళ 3 కత్తులు ఒక వరలో ఇముడుతున్నాయి. చేంజ్ ఆఫ్ టైమ్స్. ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉండలేకపోతున్నారు, జాయింట్ ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నాయి. టుడే 3 different producers and technicians and artists have come forward to do something very novel and path breaking. చాలా గొప్ప అకేషన్ నేను భావిస్తున్నాను ఈ రోజున. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క సామూహిక వివాహాల పెళ్లి పెద్ద పురోహితుడు బల్వంత్ గారు కూడా తెర వెనుకున్నాడు. అభినందనలు. అండ్ ద హీరోస్ ఆఫ్ ఆల్ ది 3 ఫిలిమ్స్, మధుమహంకళి గారు అండ్ మన శిల్పా రమేష్ రమణి గారు, ఇంద్రజిత్ లంకేష్ గారు అండ్ రఘు బిలంకొండ గారు, ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్స్. ఈనాటి వాళ్ళ హీరోస్ వాళ్ళు, ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడి. ఇట్స్ ఎ లాంగ్ లిస్ట్, ఎందుకంటే 3 ఆడియో కాబట్టి ఐ క్లోజ్ ఇట్ అట్ దట్. అండ్ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. నాకు జనరల్గా ఇండస్ట్రీలో షాక్లు ఎక్కువ తగులుతున్నాయి, ప్రజెంట్ షాకులు చాలా తక్కువ ఉన్నాయి. నిన్న మధుమంకాళి గారు అండ్ మన బల్వంత్ వచ్చినప్పుడు, వెన్ హీ టోల్డ్ మీ దిస్ కాన్సెప్ట్, ఐ వాస్ క్వైట్ థ్రిల్డ్. చాలా థ్రిల్ అయ్యాను నేను. ఐ వాస్ ప్లెజెంట్లీ షాక్డ్ బికాజ్ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు బయట జరుగుతున్నాయి, ఇండస్ట్రీలో మానసిక ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. అంటే నా సినిమా తీయడం చేత కాదా, నా సినిమా ఎందుకు చూడరు, ఏంటి ప్రాబ్లం, ఎందుకు నా సినిమా రిలీజ్ కావట్లేదు, శాటిలైట్కి ఎందుకు వెళ్ళట్లేదు, మానసిక ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. వెరీ సాడ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏం తక్కువ కాదు, ఏ ఇండస్ట్రీకి కూడా. ఎందుకు? దే షుడ్ బి రీజన్. కారణం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చందమామ కథలు తీసాం మేము, మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి, మంచి రిలీజ్ చేశాడు, ఎక్సలెంట్ ప్రమోషన్స్, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, ఎంతో కొంత కలెక్ట్ చేసింది. కానీ 3వ వారం లేదు. ఎందుకు? థియేటర్స్ లేవు. అగ్రిమెంట్లో అంతే ఉందన్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా, వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ బిగ్ సినిమా ఆర్ వీఆర్ నాట్ అగైన్స్ స్మాల్ సినిమా, వీఆర్ ఫర్ గుడ్ సినిమా. ఈ స్టేజ్ అదే చెప్తుంది, వీఆర్ గుడ్ ఫర్ గుడ్ సినిమా. అంటే ఒక రేసు గుర్రం లాంటి ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైనర్ చూద్దాం అనుకునే ప్రేక్షకులకి బహుశా ఇది సరిపోకపోవచ్చు ఈ సినిమా. కాకపోతే ఒక పల్లెటూరులో ఎడ్ల బండిలో వెళ్తూ, ఏదైనా పంట పొలాల పక్కన వెళ్తూ, చల్లగాలితో వెళ్తుంటే కూడా ఒక ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకునే ప్రేక్షకులకి మాత్రం ఇది తప్పకుండా నచ్చుతుంది. Okay, Namaskaram again to the Telugu film industry. Today is my first step into the Telugu film industry, which I think is a wonderful day for me. And I think it has all been God's will. Because this is a Kannada movie that we produced in 2012. And we thought about, most of the people who saw the movie thought that this movie would fit into the Telugu audience would love it a lot. The reason being, when I saw Parampara poster, Naresh sir, amazing acting, you touched my heart. Actually, in my movie, also Mr. Anant Nag from Malgudi Days, I think all of you all know about Mr. Anant Nag. He is acting as the father, and the movie mainly runs around the relationship between the father and the son. నిజంగా చిన్న సినిమాలన్నిటికీ కూడా ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ లాంటిదండి. అంటే లెట్ us కమ్ టుగెదర్ అండ్ మన సినిమాలను మనం ప్రమోట్ చేసుకుందాం. ఎవరి మీదో కంప్లైంట్ చేస్తూ మనకు వాళ్ళ వల్ల ప్రాబ్లం, వీళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పడం కంటే కూడా మనందరిలో ఉన్న ఇష్యూస్ అన్నిటిని కూడా, మన స్ట్రెంగ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చాము అంటే డెఫినెట్గా మార్కెట్ ఫోర్సెస్తో మనం ఫైట్ చేయొచ్చండి. మన సినిమాలో కంటెంట్ ఉంటే, అది సినిమాని మనం ప్రమోట్ చేసుకోగలిగితే, ఆడియన్స్ థియేటర్కి వచ్చి వాళ్ళకి కనెక్ట్ అయితే డెఫినెట్గా ఏ సినిమా అయినా ఆడుతుంది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. చాలా మీడియం బడ్జెట్ అండ్ లో బడ్జెట్ సినిమాలు కూడా చాలా పెద్ద సక్సెస్లు సాధించాయి. Wish them all the very best of luck, and I hope every single one of them makes their money back. Thank you. ఇలాంటి సినిమాలు ముగ్గురము ఒక చోటికి వచ్చి మేము ముందుకు తీసుకొస్తున్నాము.
ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని మీరు సహకరిస్తారని, మీరు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ రాదు లైఫ్ ఒక సందేశాత్మక చిత్రం, దాన్ని ఒక బాధ్యతగా తీశాను, అందుకే ఒక బాధ్యత గల సినిమా అని రాశాను. దాంట్లో ఒక బాధ్యత మెసేజ్ ఉంది. నేను తీయడం కూడా దాంట్లో ఆర్టిస్టులందరూ కూడా ఒక బాధ్యతగా చేశారు. సమాజానికి ఏదో ఒక బాధ్యతగా ఒక సమాజానికి కొద్దిగా ఇద్దామని మేమందరం ముందుకొచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తామనే ప్రామిస్తో ముగిస్తున్నాను. మా డైరెక్టర్ గారు గురించి చెప్పాలంటే, మా జర్నీ యాక్చువల్గా మేమంతా థియేటర్కి సంబంధించిన వాళ్ళం. లాస్ట్ 7 years నుంచి మేము థియేటర్ చేస్తూనే ఉన్నాం. ఇదే ప్రాసెస్లో ఒకసారి సార్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది, అది ట్రాఫిక్ అవేర్నెస్ గురించి. అండ్ దెన్ ఆ తర్వాత మెర్సీ కిల్లింగ్ మీద ఒక మూవీ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో నా పిహెచ్డి వల్ల కొద్దిగా లేట్ అయ్యింది. సార్ వచ్చి వెయిట్ చేసి మరి నా కోసం లేదు, నీ పిహెచ్డి అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం, అప్పటి వరకు నాటకాలు చేస్తూ ఉందాం అనేసి మా థియేటర్కి నా షోస్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా ఈ టాపిక్ మీద మాట్లాడేవాళ్ళం. దెన్ పిహెచ్డి అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి చాలా చక్కగా సార్ దీని గురించి ఎలా ఏం జరుగుతుంది, ఏ స్టెప్ బై స్టెప్ కథను తయారు చేసుకునే విధానంలో అన్నీ ఏమేమి జరుగుతున్నాయని చెప్పేవాళ్ళు. అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు ఐ జస్ట్ టాక్ కపుల్ ఆఫ్ మినిట్స్ అబౌట్ కాఫీ టాకీస్. కాఫీ అనే పదానికి అర్థం మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ స్టేజ్ మీద ఒక పర్సన్ ఉన్నారు, ఆయన చేసిన ఒక సినిమాలో ఒక పర్టికులర్ కామెడీ సీన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆ కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్, జంధ్యాల గారి బాబా పన్నీర్ సినిమాలో ఉన్న కామెడీ సీన్ చూసి దాంట్లో ఉన్న డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ గురించి ఆలోచించి ఆ సినిమాలో ఉన్న పర్టికులర్ పదం కాఫీ అనే పదానికి మా కంపెనీ పేరుగా యూస్ చేయాలని చెప్పి యూస్ చేశాము.